ఈటింగ్ హ్యాబిట్స్. కొంతమంది కొద్దిగా తినే అలవాట్లలో మార్పులు చేసుకుంటే చాలా దాని నుంచి హెల్త్ బెనిఫిట్స్ పొందారండి. ఏంటి ఆ మార్పులు అంటే బ్యాలెన్స్డ్ ప్లేట్ అన్నారు. ఒక ఆహారం మనం తినే ప్లేట్ చూసినట్టయితే ఒక సగం పోర్షన్ వరకు వెజిటేబుల్స్ అంటే ఏదైనా కూర, ఆకుకూర, తోటకూర, లేకపోతే ఏదైనా చిక్కుడుకాయ అని, బీన్స్ అని ఇటువంటివి హాఫ్ పోర్షన్ ఉండాలన్నమాట. ఇంకా మిగతా క్వార్టర్ పోర్షన్ వచ్చేటప్పటికి ప్రోటీన్ ఉండాలి. ఏదైనా ప్రోటీన్, పన్నీర్ గానీ లేకపోతే ఇంకేదైనా ప్రోటీన్, ఏదైనా చికెన్ గానీ ఇటువంటిది. క్వార్టర్ పోర్షన్ మాత్రమే రైస్ గానీ, రోటీ గానీ ఇటువంటి కార్బోహైడ్రేట్ ఉండాలన్నమాట. ఇలాగా బ్యాలెన్స్డ్ ప్లేట్ ఉంటే చాలా వరకు ఆరోగ్య సమస్యలు, లైఫ్ స్టైల్ డిసీజెస్ నుంచి దూరంగా ఉండొచ్చు. అలానే స్లో ఈటింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ అన్నా సరే మీరు పెట్టుకున్న ఆహారం అలా స్లోగా తినడం అన్నది చాలా మంచిది. ఖచ్చితంగా ప్యాకెట్ ఫుడ్ అన్నది అవాయిడ్ చేయడం వల్ల టైప్ 2 డయాబెటీస్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ మీరు ఖచ్చితంగా చాలా మేరకు దూరం పెట్టచ్చు అనమాట. సాఫ్ట్ డ్రింక్స్ అని, ప్యాకేజ్ డ్రింక్స్ అని, స్నాక్స్ అన్నవి ఎక్కువ రిస్క్ ఇస్తున్నాయి. అలానే ఏది తిన్నా సరే పోర్షన్ కంట్రోల్ ఉండాలి. ఇంట్లో హెల్దీ ఫుడ్డే కదా అని ఎక్కువ ఎక్కువ తినేయకూడదు. మూడోది చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇంటిలో ఫుడ్, హోమ్ కుక్డ్ ఫుడ్ అన్నది ఎక్కువ తినడానికి ప్రిఫర్ చేయండి. ఇటువంటి ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి గ్రాడ్యువల్ గా మీరు చేంజ్ చేసుకున్నారంటే లైఫ్ లో చాలా డిసీజెస్ నుంచి మీరు బయటపడచ్చు. థ్యాంక్ యూ.